రైలు రోకో చిన్న ప్రారంభమైన సమయంలోనే పలువురు తెలంగాణ వాదులపై టీఆర్ఎస్ అలాగే జేఏసీ నేతలందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేశారు. ముందు రోజే అరెస్ట్ చేశారు. జేఏసీ నేతలను కూడా అరెస్ట్ చేశారు. గ్రూప్ 2 ఎగ్జామ్ రాయకుండా కూడా చేశారు. అంతేకాకుండా నిన్న టీఆర్ఎస్ నేతలు కావచ్చు, అలాగే తెలంగాణ వాదులు, బీజేపీ కార్యకర్తలు వీళ్ళంతా కూడా రైల్వే స్టేషన్ ముట్టడించేందుకు వెళ్లిన సమయంలో ముందస్తుగా వారందరినీ కూడా రైల్వే స్టేషన్ ముందే అరెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ కు సంబంధించిన 2 ఎంపీలను అలాగే 2 ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యే కూడా మొత్తంగా 3 ఎమ్మెల్యేలను 2 ఎంపీలను కూడా జిల్లాలో అరెస్ట్ చేశారు. వరంగల్ సెంట్రల్ జైలుకు వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఇద్దరిని తరలించారు. ప్రస్తుతం వారిని పరామర్శించేందుకు ఎంపీల బృందం కూడా వస్తుంది. వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు 2 రోజులుగా చోటు చేసుకున్న సమయంలోనే ఇప్పుడు అనుకోకుండా అకస్మాత్తుగా వరంగల్ రైల్వే స్టేషన్ ముట్టడించిన సమయంలో పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. మరోసారి వారి కర్కశత్వాన్ని చాటుకున్నారు. అయితే ఇదంతా కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తాము చేస్తున్న, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం తప్ప మీపై మా వ్యక్తిగత థ్యాంక్ యూ నాగరాజు. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని వార్తలు చూద్దాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్, తెలంగాణ గుండె చప్పుడు. మహాశక్తి మహాశక్తి మహాశివన్ మహాశక్తి మహాశివన్ 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 మహాశక్తి సిమెంట్ మహాబలం మహావిలువ. ఇదే ఎప్పుడో కమింగ్ సూన్. మీ అభిమానం ఏంటన్నా? నీకు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలని, వాళ్ళతో ఆటలను పిలిపించుకోవాలనుందా? ఏం పర్వాలేదుగా, ఇవన్నీ చూస్తాను. చూస్తాను నీకేం కాదు. నాకు భయం వేస్తే ఏం చేస్తానో నాకే తెలియదన్నా. నువ్వు భయపడ మాకే, నువ్వు భయపడుతుంటే మాకు భయం వేస్తుంది. బయట చప్పుళ్ళు వస్తున్నాయి, నాకు భయం వేస్తుందన్నా. అవును సార్, ఇంతమంది పిల్లగాను కాబట్టి గిన్ని ఉద్యమాలు జరగబట్టి మీరేం సార్ వెనక అడిగేస్తారు? బోర్డు ఎమ్మెల్యే పదవి కోసం తెలంగాణకు ద్రోహం చేస్తారా సార్? రాజీనామా ఆమోదించుకోండి సార్. చూడు నరసన్న, నీ తెలియని దేవుని చెప్పు, దాని నుంచి అంతో ఇంతో రాబట్టే, అందుకే రాజీనామాలను ఆమోదించుకోండి. ఇక దీనికి ఇట్లనే సాగదీస్తాం. అట్లా లేండి సార్. ఎందుక మరి లేకపోతే తెలంగాణకు ద్రోహం చేస్తే నేను కటింగ్ ఎందుకు చేస్తా సార్? చెయ్య. అరే మధ్యలో తావే కదా, మరి వచ్చే తెలంగాణను మధ్యలో ఆపేస్తే మాకెట్లుంటది? మా నోటికాడ ముద్దలు లాగేసుకుంటాను రే, మరి మాకెంత కలుగుతుంది అది మీకు తెలవాల. అందుకే సకల జనాల స్పందన మొదలైంది. మేమెవరం పనిలోకి రాం, గప్పుడు తెలుస్తుంది మా తడాకైందో. అయినా మీరిచ్చేదేంటి సార్? మేమే తెచ్చుకుంటాం మా తెలంగాణ. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్టాడుడే సకల జనుల సమ్మె. ఇదే ఎప్పుడో కమింగ్ సూన్. మీ అభిమానం ఏంటన్నా?
ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జేఏసీ మరి కాసేపట్లో భేటీ కానున్నది. సకల జనుల సమ్మెపై సర్కారు పోలీసులు దౌర్జన్యం ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇదే అంశంపై పూర్తి వివరాలను మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, చెప్పండి, జేఏసీ భేటీపై పూర్తి వివరాలేంటి? సోను, మరి కాసేపట్లో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది. స్టీరింగ్ కమిటీ సమావేశానికి జేఏసీలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ తో పాటు జేఏసీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో, లాయర్స్ జేఏసీ కానివ్వండి, డాక్టర్స్ జేఏసీ, విద్యార్థుల జేఏసీ, ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులందరూ కూడా హాజరు కాబోతున్నారు. విస్తృత స్థాయి సమావేశంగా దీన్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న ఈ రోజు జరిగినటువంటి రైలు రోకో కార్యక్రమంపై రివ్యూ ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. 2 రోజులుగా జరుగుతున్నటువంటి రైలు రోకో కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. దానికి సంబంధించినటువంటి దాన్ని చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేపు రైలు రోకోకి బదులు తెలంగాణ జేఏసీ తెలంగాణ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా బంద్ కి సంబంధించి ఏ విధమైనటువంటి కార్యక్రమాలని రూపొందించాలి అనేటువంటి దానిపై చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సకల జనుల సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యంలో సమ్మె తీరుతెన్నులు ఇంకా సమ్మెను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చెయ్యాలి అనేటువంటి దానిపై ఎక్కువగా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. సమ్మె రూపాలను మార్చుతూ, ఎందుకంటే ఉద్యమం ఉధృతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న విధంగా కాకుండా మళ్ళీ ఇంకా కొత్త రూపాలలో సమ్మెను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజు జేఏసీ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా నిన్న రైలు రోకో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీల్ని, సొంత పార్టీ అధికార పార్టీ ఎంపీల్ని, ఎమ్మెల్యేలని కూడా అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ వచ్చాము. ఆ నేపథ్యంలోనే ఈ రోజు జరుగుతున్నటువంటి జేఏసీ సమావేశంలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మంత్రులందరూ కూడా రాజీనామాలు చేసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలి అని జేఏసీ ఈ రోజు నిర్ణయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మంత్రులపైనే ఒత్తిడి పెంచే దిశగానే ఈ రోజు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మంత్రుల్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళపై ఒక సీరియస్ కార్యాచరణ కూడా ప్రకటించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా గత కొన్ని రోజులుగా చెప్తూ వచ్చినట్లు చలో హైదరాబాద్ కార్యక్రమానికి గతంలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ నిర్వహించి కేంద్రానికి తెలంగాణ సెగ తగిలే విధంగా చేశారో, అదేవిధంగా ఈసారి కూడా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసి మళ్ళీ ఒక్కసారి కేంద్రానికి తెలంగాణ సెగ తగిలే విధంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చేందుకు తెలంగాణ జేఏసీ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు చలో హైదరాబాద్ కి సంబంధించి ఏ డేట్ లో కార్యక్రమాన్ని పెట్టుకోవాలి అనేటువంటి దానిపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చలో హైదరాబాద్ కి సంబంధించి డేట్ డిసైడ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి అదేవిధంగా మంత్రులపై ఒక కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సమ్మెను కూడా ఇంకా ఏ విధంగా ఉధృతం చేయాలి అనేటువంటి దానిపైన ఈ రోజు ఒక కార్యాచరణ ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సోను, థ్యాంక్ యూ సరిత. వరంగల్ జిల్లా ఖాజీపేట రైల్వే స్టేషన్ లో రైలు రోకో చేపట్టేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా సమ్మె చేపడుతున్న తెలంగాణ వాదులపై ప్రభుత్వం అణచివేతకు దిగుతున్నదని బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అధిష్టానంతో తాడో పేడో తేల్చుకున్నాకే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా ఈ పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే జేఏసీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో రేపటి వరకు ఏదైతే రైలు రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రేపు బంద్ కూడా విజయవంతం చేసి తెలంగాణ సత్తా కేంద్ర ప్రభుత్వాన్ని చాటాలని చెప్పి తెలంగాణ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళలు ఉద్యమకారులపై ఖాకీ దౌర్జన్యాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. వెంటనే ఉద్యమకారులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సబిత నిజంగా తెలంగాణ బిడ్డ అయితే వెంటనే పదవికి రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు మహిళా విభాగం నేతలపై దౌర్జన్యానికి దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అక్రమంగా అరెస్టు చేశారు.
అటు పదవికి రాజీనామా చేయాలంటూ హైదరాబాద్ లో మంత్రి జానారెడ్డి ఇంటి ముందు అడ్వకేట్లు మౌన ప్రదర్శన చేశారు. సకలజనుల సమ్మెను విరమించాలని కోరడంపై మండిపడ్డారు. జానారెడ్డి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే నిన్న రైలు రోకోలో పాల్గొన్నారో మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు అయితేనేమి, మిగతా పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయడం అడ్వకేట్ చేసి తీవ్రంగా ఖండిస్తుంది. పదవుల ప్రయోజనాల కోసం తొత్తులుగా మారి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని సీమాంధ్ర ముఖ్యమంత్రి ముందు పెట్టి ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళని నియోజకవర్గాలకు వస్తే ఆయా నియోజకవర్గాల ప్రజలు వీళ్ళని తరిమి కొట్టాలని, వీళ్ళని తెలంగాణ ద్రోహులుగా ఈరోజు అడ్వకేట్ జేఏసీ ప్రకటిస్తుంది. ఇప్పుడు మరో బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బాబ్జీ, నా మాట విను బాబ్జీ. బాబ్జీ, అని నేను ఫిలిం ఇప్పుడు తీసుకుంటే నువ్వు క్యాస్టింగ్ వచ్చి ఏడు చేస్తావా? చాలా స్థాయి గల ట్రెడిషనల్ అమ్మాయి దొరకటం అంత కష్టమా? గడ్డ మీద పుట్టుమచ్చుతో లడ్డు కావాలా తల్లి? ఇంకో మోడర్న్ అమ్మాయి, నీలికళ్ళు ఉండాలి, తన జుట్టుతో ఆడుతూ ఉండాలి ఎప్పుడు. ఏం తల్లి, నీకు కూడా లడ్డు కావాలా? ఎవల పిల్లలు కూడా కావాలి, ఒకరు పొడుగు ఒకరు పొట్టి. ఇద్దరికి లడ్డు కావాల్సిందే. నీ చేత కాకపోతే ఓ పని చేయరాదు, నువ్వు సినిమా తీసుకుని నేను క్యాస్టింగ్ చూసుకుంటాను. సారీ. ఏం నాయనా, నీకు కావాలా? ఒక్క క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్ విత్ ఫ్రెండ్స్ ప్యాక్. ఇప్పుడు స్నేహితులతో తీయని వేడుక చేసుకుందాం. మహాశక్తి మహాసిమెంట్ 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 మహాశక్తి మహాశక్తి మహాసిమెంట్ మహాశక్తి మహాసిమెంట్ 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 మహాశక్తి సిమెంట్, మహాబలం మహావిలువ. నీకు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలని, వాళ్ళతో ఆటను పిలిపించుకోవాలనుందిరా. ఏం పర్వాలేదుగా, ఇవన్నీ చూస్తాను. చూస్తాను, నీకేం కాదు. ఇదే ఎప్పుడో కమింగ్ సూన్. మీ అభిమానం ఏంటన్నా? ఎన్ని రంగుల, ఇప్పుడు కొత్త కలరు. ఇదే ఎప్పుడో కమింగ్ సూన్. మీ అభిమానం ఏంటన్నా?